జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా మనకి అఫీషియల్ వెబ్సైట్ tspoliset.com ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం ఈ పాలిసెట్కి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అందులో కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు పొందుపరచడం జరిగింది. ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్లో 2023కి సంబంధించిన ఫిజిక్స్ కంటెంట్ వేరుగాను, కెమిస్ట్రీ కంటెంట్ వేరుగాను మీకు వీడియోస్ ఉన్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలాగే బాగా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ మ్యాథమెటిక్స్, ఇఫ్ 7 divides a square, దెన్ ఇక్కడ 7 a square డివైడ్ చేస్తే ఏమవుతుందన్నమాట, 7 divides a ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ ద ఫార్ములా log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. Which of the following is true? ఇందులో x, y అనేవి పాజిటివ్ రియల్ నెంబర్స్ కాబట్టి x greater than 0, y greater than 0 and a not equal to 1. So option 4 is the right answer. ఎక్స్, వైలు 0 కంటే పెద్దవి, అలాగే ఏ అనేది 1 కాకుండా ఉండాలి. ఏ నాట్ ఈక్వల్ టు 1. క్వశ్చన్ నెంబర్ 3, 5 ఈజ్ ఈక్వల్ టు, ఇది డైరెక్ట్ క్వశ్చనే, మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. 5 మనకి 7 log 5 to the base 7. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిజిక్స్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఒక్కొక్క కంటెంట్కి సంబంధించి 3 లేదా 4 క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్లో క్వశ్చన్ నెంబర్ 1, the lens that is used to rectify hypermetropia. హైపర్మెట్రోపియాని రెక్టిఫై చేయడానికి యూజ్ చేసే లెన్స్ ఏదనమాట, బైకాన్వెక్స్ లెన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ ఫిజిక్స్, when light passes through the liquids, the change of frequency of scattering related to. Change of frequency of scattering is related to Raman effect, Snell's law, total internal reflection. అంటే మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రామన్ ఎఫెక్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 ఇన్ ఫిజిక్స్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ, vn లాంబ్డా, ఏ మూడింటి మధ్య రిలేషన్ ఏంటన్నమాట, v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. కెమిస్ట్రీ కంటెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. వీటిలో బ్యాలెన్స్ కాని ఈక్వేషన్ ఏదో చూడండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే మనకి రియాక్టెంట్ సైడ్ ఎన్ని యాటమ్స్ ఉంటాయో, ప్రోడక్ట్ సైడ్ కూడా అన్ని యాటమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్లో C+O2 గివ్స్ CO2, ఇక్కడ బ్యాలెన్స్డ్ ఇది. 2AgCl గివ్స్ 2Ag + Cl2. ఇక్కడ కూడా మనకి 2 బ్యాలెన్స్డ్ ఈక్వేషన్సే 2 and 3 ఆల్సో. ఇక్కడ ఆప్షన్ 4లో N2 + O2 గివ్స్ 2NO ఉండాలి. అక్కడ NO ఉంది కాబట్టి సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. N2 + O2 గివ్స్ 2NO ఉండాలి, ఒరిజినల్ ఈక్వేషన్ అయితే అది. సో ఆప్షన్ 4 ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 gram of hydrogen gas at STP ఈజ్. ఎస్టీపీ దగ్గర మనకి ఇక్కడ అడిగింది హైడ్రోజన్ గ్యాస్ అంటే H2 యొక్క మోలార్ మాస్ 2 grams కాబట్టి 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అంటే కనుక 22.4 liters, అది ఫిక్స్డ్ వాల్యూ. కానీ ఇక్కడ 1 gram ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అని అడిగారు కాబట్టి దానిలో హాఫ్ అనమాట. సో 22.4/2, దట్ ఈస్ 11.2 liters. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 3 in chemistry, which of the following metals liberates hydrogen gas when reacted with dilute HCl? ఇది మనకి మెటలర్జీ లెసన్లో రియాక్టివిటీ సిరీస్ అని ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. దానిలో చాలా క్లియర్గా ఇచ్చింది ఏంటంటే Cu, Au, Ag ఇవన్నీ కూడా డైల్యూట్ HClతో హైడ్రోజన్ గ్యాస్ని ఇవ్వవు అని చెప్పి. సో వీటిల్లో మనకి హైడ్రోజన్ గ్యాస్ని ఇచ్చే మెటల్ ఏదనమాట, జింక్. సో జింక్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. Option 2, zinc is the right answer. Question number 4 in chemistry, the color of phenolphthalein indicator in NaOH solution is. NaOH అంటే sodium hydroxide, that is a basic
నేచర్ ఉన్న సబ్స్టెన్స్. సో బేస్ అనేది ఫినాప్థలిన్ ఇండికేటర్ని ఏ కలర్ చేంజ్ చేస్తుందన్నమాట, పింక్ కలర్. యాసిడ్తో అయితే ఫినాప్థలిన్ నో చేంజ్, బేస్తో మాత్రం ఫినాప్థలిన్ పింక్ కలర్ చేంజ్ చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ బయాలజీ. ఇక్కడ నుంచి బయాలజీ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు చిన్న ట్విస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే, ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది నాకు మెయిన్ సబ్జెక్ట్స్ నా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కావడం చేత నాకు ఈ క్వశ్చన్ మీద కొంచెం డౌట్ ఉంది. కాబట్టి ప్లీజ్ క్లారిఫై ఇట్. అన్నీ నేను చెప్పడమే కాకుండా మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను దీన్ని సెట్ చేయకుండా మీకు విచక్షణకి నేను ఈ ఆన్సర్ని వదిలిపెడుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరే కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. క్వశ్చన్ ఏంటంటే, హూ షోడ్ దట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్ డ్యూరింగ్ ఫోటోసిన్సిస్. ఫోటోసిన్సిస్ జరుగుతున్నప్పుడు వాటర్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని చెప్పి నిరూపించిన సైంటిస్ట్ ఎవరు? మనకి కింద ఆప్షన్స్ ఏంటంటే బెన్సన్ కాల్విన్, కెమిలియో గాల్జీ, వ్యాన్ నీల్, రాబర్ట్ హిల్. ఈ 4 సైంటిస్టులో ఎవరు? ఆప్షన్ అయినా మీరు కామెంట్లో తెలియజేయండి, లేదా ఆన్సర్ అయినా తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ బయాలజీ. ఎమల్సిఫికేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై విచ్ జ్యూస్? ఏ జ్యూస్తో ఎమల్సిఫికేషన్ జరుగుతుందన్నమాట? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, బైల్ జ్యూస్. బైల్ జ్యూస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 ఇన్ బయాలజీ. బైల్ జ్యూస్ కంటైన్స్ విచ్ ఎంజైమ్? బైల్ జ్యూస్లో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవంట. సో ఆప్షన్ 1 పెప్సిన్ కాదు, టైలిన్ కాదు, రెనిన్ కాదు. ఈ 3 ఎంజైమ్స్ కాదు బైల్ జ్యూస్. విచ్ ఆఫ్ నన్ ఆఫ్ ది అబో అనేది రైట్ ఆన్సర్. బైల్ జ్యూస్ ప్రొడ్యూసెస్ నో ఎంజైమ్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, నన్ ఆఫ్ ది అబో. సో ఇంతటితో మీకు ఈ బుక్లెట్లో, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అఫిషియల్ వెబ్సైట్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు 2022 ఫిజిక్స్ కంటెంట్ వేరుగాను, కెమిస్ట్రీ కంటెంట్ వేరుగాను 2 సెపరేట్ వీడియోస్ మీకు త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా ఏదన్నా సపోర్ట్ కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.